హాయ్ నమస్కారం. ఎస్‌కే ప్రో లైఫ్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం మణికర్ణిక ఘాటులోని ఈ యొక్క దహన సంస్కారాలు ఎలా జరుగుతాయో మనం ఈ వీడియోలో పూర్తిగా చూడబోతున్నాము. మనకు వారణాసి అనే గుర్తుకు రాగానే మనకు మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది మణికర్ణిక ఘాట్. ఈ మణికర్ణిక ఘాట్ వారణాసి నగరంలోనే గంగా నది ఒడ్డున ఉన్న పవిత్ర నది స్నానపు ఘాటులలో అత్యంత పవిత్రమైన శ్మశాన వాటికలో ఒకటి. హిందూ మతంలో మరణం అనేది మానవుడు చేసిన కర్మ ఫలితాన్ని బట్టి మరొక జన్మకు ప్రవేశ ద్వారంగా పరిగణిస్తారు. మానవుని ఆత్మ మోక్షాన్ని పొందుతుందని, అందువల్ల ఇక్కడ దహనం చేసినప్పుడు పునర్జన్మ చక్రాన్ని విచ్ఛిన్నం చేయొచ్చని నమ్ముతారు హిందువులు. కానీ ఈ మణికర్ణిక ఘాట్‌కి ఈ యొక్క మణికర్ణిక ఘాట్ అనే పేరు ఏ విధంగా వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మణికర్ణిక ఘాట్ వారణాసిలోని పురాతన ఘాటుల్లో ఒకటి. 5వ శతాబ్దానికి చెందిన గుప్త శాసనంలో దీని ప్రసక్తి ఉంది. బ్రహ్మ కుమారులలో ఒక్కడైన దక్ష ప్రజాపతి చేసిన యజ్ఞంలో శివుడిని అవమానించడానికి ప్రయత్నించినప్పుడు సతీదేవి తనను తాను అగ్నికి ఆహుతి చేసుకుంది. శివుడు మండుతున్న ఆమె శరీరాన్ని హిమాలయాలకు తీసుకువెళ్ళినప్పుడు శివుణ్ణి అంతులేని దుఃఖాన్ని చూసిన మన మహావిష్ణువు సుదర్శన చక్రంతో ఆ శరీరాన్ని 51 భాగాలుగా చేశాడు. అవి భూమిపై పడిపోయాయి, శక్తిపీఠాలయ్యాయి. వీటిని ఏకవ్యాన్ శక్తిపీఠం అని అంటారు. సతీదేవి శరీర భాగం పడిన చోటల్లా శివుడు శక్తిపీఠాన్ని స్థాపించాడు. మణికర్ణిక ఘాట్ వద్ద మాత సతీదేవి చెవి ఆభరణం పడిందని పురాణంలో చెప్పబడి ఉంది. అంతేకాదు, ఈ మణికర్ణిక ఘాట్ మీద నేను ఎంతోమంది ఋషులను, మహర్షులను చూడడం జరిగింది. వారు ఎంతో చక్కగా మనకన్నా ఇంగ్లీష్ ఎంతో సరళంగా మాట్లాడగలుగుతున్నారు. వాళ్ళు ఎంతో ఎడ్యుకేషన్ పొంది ఉన్నారు. కానీ వాళ్ళు జీవితాన్నంతా చదివి ఇక్కడికి వచ్చి వాళ్ళు మోక్షం కోసం ఎదురు చూస్తున్నారేమో అన్నట్లుగా నాకు అనిపించింది. కానీ ఇక్కడ దహన సంస్కారాలు చూస్తున్నంత సేపు నా కంట్లో నుంచి కంట తడి పడుతూనే ఉంది. ఇది మన హిందూ దేశంలోనే అతిపెద్ద బరియల్ గ్రౌండ్‌గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క శవం వస్తూనే ఉంది. దహన సంస్కారాలు జరుగుతూనే ఉన్నాయి. ఏమాత్రం ఆగట్లేదు. ఈ మణికర్ణిక ఘాట్, దశాశ్వమేధ ఘాట్ మరియు ఈ యొక్క సింధియా ఘాట్ మధ్య ఈ యొక్క మణికర్ణిక ఘాట్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఈ ఘాటు వద్ద ఉన్న బావిని మణికర్ణిక కుండం అని పిలుస్తారు. దీనిని మహావిష్ణువు నిర్మించాడని శాసనాలు చెబుతున్నాయి. మణికర్ణిక పుణ్యక్షేత్రం హిందూ మతంలోనే శక్తి మత శాఖకు ముఖ్యమైన ప్రధాన స్థలం. ఇది కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో ఉంది. శక్తిపీఠాల ఆవిర్భావం వెనుక దక్షయజ్ఞం, సతీదేవి స్వీయ దహన పురాణం ఉన్నాయి. సతీదేవి చెవిపోగులు ఇక్కడ పడిపోయాయని నమ్ముతారు. సంస్కృతంలో మణికర్ణ అంటే చెవిపోగులు. సతీదేవి శరీర భాగాలు పడిపోవడం వల్ల శక్తి సన్నిధితో ప్రతిష్ఠించిందని విశ్వసించే క్షేత్రాలలో శక్తిపీఠాలు. సంస్కృతంలో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్కటి చొప్పున మొత్తం 51 శక్తిపీఠాలు ఉన్నాయి. ప్రతి ఆలయంలో శక్తి మందిరాలు ఉంటాయి. మణికర్ణికలోని శక్తిని విశాలాక్షి అని, మణికర్ణ అని అంటారు. అంతేకాకుండా కాశీ మొట్టమొదటగాని ఎప్పుడైనా సరే మనం సందర్శించేటప్పుడు మొట్టమొదటిగా ఈ యొక్క కాలభైరవ స్వామి యొక్క దర్శనాన్ని చేసుకున్న తర్వాతే ఈ యొక్క కాశీ విశ్వనాథ స్వామిని దర్శనం చేసుకోవాలని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఆ విధంగానే ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటారు దర్శనాన్ని. ఈ మణికర్ణిక ఘాటు వద్దనే అంటే 100 మీటర్ల దూరంలో ఒక దేవాలయం ఉంది. ఆ యొక్క దేవాలయాన్ని కాశీ కరవట్ లేదా రత్నేశ్వర్ మందిర్ అని అంటారు. ఈ దేవాలయాన్ని కాశీ కరవట్ అని ఏ విధంగా అంటారంటే, కాశీ అనేది వారణాసిలోని ఉన్న యొక్క ప్రాచీన పేరు. కర్వట్ అంటే హిందీలో
మడలినట్లు అంటే ఒకవైపు వంగి ఉన్నట్లు అని అంటారు. ఈ యొక్క దేవాలయం అనేది 9 డిగ్రీలు మడలినట్లుగా ఉంటుంది. దీని నిర్మాణం యొక్క ఖచ్చితమైన కాలం అనేది తెలియదు. అయితే పూజారులు దీన్ని రాజ్‌మాన్ సింగ్ యొక్క అనమక సారీ అనమక సేవకుడు అయిన తన తల్లి రత్నబాయికి 500 సంవత్సరాల క్రితం నిర్మించాడని అంటారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇది 1825 నుండి 1830 మధ్య కాలంలో నిర్మించబడింది. అయితే జిల్లా సాంస్కృతిక కమిటీకి చెందిన డాక్టర్ రత్నేష్ వర్మ ప్రకారం ఇది ఆమేది రాజు కుటుంబం చేత నిర్మించబడిందని, 1820 నుండి 1830 వరకు బనారస్ మింట్‌లో హస్సే మాస్టర్‌గా పనిచేసిన జేమ్స్ ప్రిన్సెస్ రత్నేశ్వర్ మహాదేవ్ దేవాలయానికి కలిగిన కొన్ని చిత్రాలను రూపొందించారని, ఆయన దేవాలయ ద్వారం నుండి నీటిలోకి మునిగినప్పుడు పూజారి నీటిలోకి దూకి పూజ నిర్వహించాడని వ్యాఖ్యానిస్తారు. దహన సంస్కారం అయిపోయిన తర్వాత ఇదే చివరి ఘట్టం. ఏంటంటే ఎవరైతే దహనం చేయబడిన తర్వాత వారి యొక్క అస్థికలు అంటే వారి యొక్క బూడిదని ఏం చేస్తారంటే ఈ యొక్క నీళ్ళల్లో కలిపేస్తారు గంగా నదిలో. ఇదే మనం చూస్తున్నది కాశీ కర్వట్ మందిర్ లేదా ఈ యొక్క రత్నేశ్వర్ మందిర్ అని అంటారు. దీని గురించి ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం కదా, ఆ స్టోరీ ఈ టెంపుల్ గురించే. ఓకే. ఇప్పటి వరకు నాకు తెలిసిన ఈ యొక్క మణికర్ణిక ఘాట్ అండ్ ఈ యొక్క కాశీ కరవట్టు గురించి ఇప్పటి వరకు మనం కొన్ని విశేషాలు మనం తెలుసుకున్నాం కదండి. మీకు గనక నా యూట్యూబ్ ఛానల్ కనుక ఈ యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి ఈ యొక్క ఎస్కే ప్రో లైఫ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఏమైనా ఇందులో తప్పులు కనుక ఉండుంటే దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమిస్తారని కోరుతున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. నేను ఆ కామెంట్స్ని చదివిన తర్వాత నేను ఏది సరి చేసుకోవాలో ఏంటో నేను నిర్ణయం తీసుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోస్ నుంచి నేను మీకు మంచి వీడియోస్ని అందిస్తానని మీకు ప్రమాణం చేస్తున్నాను. నమస్కారం.